హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్హెచ్విఎల్ కలెక్షన్. మేమైతే సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి అయితే పెట్టాము నిన్న నైట్. చాలా బాగా వచ్చింది. దాని ప్రాసెస్ అంతా చూసేయండి. ఫస్ట్ మా చెట్టువే మామిడికాయలు కూడా చాలా బాగున్నాయి. వర్షానికి మొత్తం రాలిపోయాయి కాయలైతే. అందులో కొన్ని మంచి కాయలైతే తెచ్చి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మా పిల్లలు కాయలు కడుగుతున్నారు చూడండి. కాయలు అయితే చాలా బాగున్నాయి. వాటి కోసం వెల్లుల్లి పొట్టు తీస్తున్నాం మేము బయట కూర్చొని. సూపర్ అంటే సూపర్గా వచ్చింది మాగాయ అయితే. చూడండి, మేము ఆవపిండితో పెడతాము, కొందరు అల్లం పచ్చడి కూడా పెడతారు. పచ్చళ్ళు అయితే అలా కట్ చేసుకొని ఫస్ట్ నూనె అయితే వేడి చేసుకోవాలి. అది చల్లగా కావాలి కాబట్టి జీలకర్ర, మెంతులు, ఆవాలు వేయించి పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి. ఆలోపు నూనె వేడైతే చల్లగా అవుతుంది కదా. నూనె వేడిగా ఉన్నప్పుడు కారం కలిపితే నల్లగా అవుతుంది. ఆ వేడిగా అయిన నూనెలో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలి. మనం ఇందాక వేయించుకున్నవి పొడులు చేసుకొని అందులో పచ్చి వెల్లుల్లి రెబ్బలు అయితే కొన్ని పొడిలో వేసుకొని మళ్ళీ తీసిన వెల్లుల్లి రెబ్బలు అయితే కొంచెం ఉప్పు వేసి రుబ్బుకోవాలి. ఇదిగోండి, మా బాబు అయితే మామిడికాయ పచ్చళ్ళు తూడుస్తున్నాడు. కొంచెం నల్లగా ఏదన్నా ఉంటే పోతుంది కదా, క్లీన్ చేస్తున్నాడు వాటిని. ఒక గ్లాసు ఉప్పుకు 2 గ్లాసుల కారం అయితే తీసుకుంటే కరెక్ట్ సరిపోతుంది. వెల్లుల్లి తొందరగా మెత్తగా అవ్వదు కాబట్టి ఉప్పు వేసి రుబ్బుకున్నాం. ఇదిగోండి, కాగబెట్టిన నూనె చల్లగా కావాలి కాబట్టి కొంచెం ఫ్యాన్ వేసి కింద పెట్టేసాము. మామిడికాయ ముక్కలు క్లీన్ చేసిన తర్వాత ఇదిగోండి అన్ని ముక్కలు అయితే అయ్యాయి. చాలా బాగున్నాయి. పచ్చడి అయితే సూపర్గా వచ్చింది. పచ్చడి ముక్కలకైతే మనం రెడీ చేసుకున్న పొడులను అయితే ఫస్ట్ పట్టియాలి. పట్టిస్తే చాలా బాగా మంచిగా ముక్కకైతే ఆవపిండి, జీలకర్ర, మెంతుల పిండి పడుతుంది. అది అలా మంచిగా కలుపుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో చూసి కొంచెం జీడి వేస్తే మంచి టేస్ట్ వస్తుందంట. ఆ జీడి కొద్దిగా మనం కాయలు కట్ చేసినప్పుడు మంచిగా ఉన్నాయి తీసుకొని ఒక 2-3 ముక్కలు వేసుకోవాలి. నేనైతే వేసాను చూడండి. జీడి ముక్కలు వేసుకుంటే టేస్ట్ వస్తుందంట. వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ముక్కలకైతే పట్టిస్తుంది అత్తమ్మ. చూసేయండి, ఇలా ప్రాసెస్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే సూపర్ ఎక్సలెంట్గా వచ్చింది టేస్ట్. అదిగోండి, నేను జీడి ముక్కలు వేసాను చూడండి. మంచిగా కడిగి తూడ్చి నీట్గా ఉన్నవి. అలా అయితే మంచిగా ముక్కలకైతే మంచిగా పట్టించుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఇంకో గిన్నెలో అయితే ఇందాక మిగిలిన ఉప్పు, ఒక గ్లాస్ ఉప్పు తీసుకున్నాం కదా, దాని తగ్గట్టుగా 2 గ్లాసుల కారం అయితే తీసుకుంటున్నాం మేము. మొత్తం కారంలో ఉప్పు ఉండదు మా దాంట్లో. మీ దానికి తగ్గట్టు మీరు తీసుకోండి. కారంలో అయితే ఉప్పు లేకుండా కొట్టిస్తాం కాబట్టి 2 గ్లాసెస్ కారానికి 1 గ్లాస్ ఉప్పు అయితే తీసుకున్నాం. క్వాంటిటీ లెక్క మీ కారానికి తగ్గట్టుగా మీరు తీసుకోండి. మేము కొంచెం స్పైసీ తక్కువగానే తింటాం కాబట్టి కొంచెం కారం తక్కువగానే వేసుకున్నాం. కాయలు అయితే బాగా పుల్లగా బాగున్నాయి అసలు. నెక్స్ట్ ఇందాకడి ఫ్యాన్ గాలికి చల్లగా అయిన ఆయిల్ అయితే ఇప్పుడు మనం కారం ఉప్పు కలిపిన గిన్నెలో పోసుకొని మంచిగా మొత్తం కలిపేసుకోవాలి. కారం ఉండలు లేకుండా మంచిగా ఉప్పు ఇట్లా అంతా కలగలిసేలాగా నీట్గా అయితే కలుపుకోవాలి. మొత్తం అందులో ఏం లేకుండా మొత్తం ఊడ్చి వేస్తుంది. ఇదిగోండి, అలా ఉండలు అలా ఏం లేకుండా అయితే నీట్గా కలిపేసుకుంటే అయితే ఉండలు గిండలు ఏమి ఉండదు. లేకుంటే కారం ఉప్పు కలకలవకుండా ఉంటుంది. అంతా కలిపిందంతా పచ్చళ్ళలో అయితే పోసింది. మంచిగా నీట్గా అంతా బాగా కలుపుకోవాలి.
చాలా బాగుంది. పచ్చడి అయితే చూడడానికి ఫుల్ కలర్ఫుల్గా అయితే వచ్చేసింది. వేడి నూనె పోస్తే ఏంటంటే కారం నల్లగా అయిపోతుంది, పచ్చడి చూడడానికి నల్లగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నూనె అంతా చల్లారిన తర్వాత కలుపుకుంటే మంచి రెడ్డిష్ కలర్ ఎంత బాగుందో చూడండి. సూపర్గా వచ్చింది, అసలు చాలా బాగుంది. లాస్ట్లో కొంచెం పచ్చి నూనె కూడా కలిపాం. మేము వాడుతున్నది పల్లి నూనె, 1/2 కిలో వరకు పచ్చి నూనె కలిపాం. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది. దిష్టి తీసి టేస్ట్ చేద్దామనేసి దిష్టి తీస్తున్నాం. లాస్ట్లో కలిపిన గిన్నెలో వేడి వేడి అన్నం వేసుకొని అందులో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. లాస్ట్కి అయితే ఇలా రెడీ అయింది మా ఆవకాయ పచ్చడి. బొట్లు పెట్టి టేస్ట్ చేసాము. మాకు అందులో కలిపిన దాంట్లో అన్నం అయితే కలుపుతుంది అత్తమ్మ. చాలా బాగా వచ్చింది, అసలు పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సూపర్ ఎక్సలెంట్గా ఉంది పచ్చడి అయితే. నిన్న మామిడికాయ పప్పు వండాను. మామిడికాయ పప్పు, కొత్త ఆవకాయ వేడి వేడన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నెయ్యి మేము తినాం కాబట్టి నెయ్యి స్కిప్ చేసేసాం. మా బబ్లు అయితే ఫస్ట్ తిన్నాడు. బబ్లు రివ్యూ ఇస్తున్నాడు, చూడండి. తిను. బబ్లు అయితే రివ్యూ ఇచ్చేసాడు.